కార్తీక పురాణం, గరుడ పురాణం. గరుడ పురాణం, కార్తీక పురాణం. తులసి మహత్యం. తులసి వ్రతం అమోఘమైన ఫలితాన్ని కలిగించే దివ్యవ్రతము. తులసి దళం మునందు పుష్కతీర్థం, గంగానదిని, పుణ్యనదుల పవిత్ర ఉదకాలు, శ్రీమన్నారాయణుడు, సమస్త దేవతలు అందులో నివసిస్తుంటాయి. ఘోర పాపములు ఎన్నో చేసిన వాడైనా తులసి మిత్రుకను పోసుకొని చనిపోయినచో వాని దూరం నుండి కూడా యమదూతలు చూడగలరు. కేశవుడిని కానీ శివుడిని కానీ తులసి కుత్తలతో పూజించో పునర్జన్మ కలగదు. కార్తీక మాసంలో 1,00,000 తులసి తేల వ్రతం ఆచరించి శ్రీహరిని పూజించిన వారికి సంపదలు సమకూరును. తులసిని స్థాపించడం వలన, స్పృశించడం వలన, పెంచడం వలన, తులసిని కూర్చొని చదివిన తెలుసుకున్న మనవాక్కాయలను కర్మలచే ఆచరించిన సకల పాపలు ఆచరిస్తాయి. నర్మదా నదిని చూడడం, గంగానది స్నానం చేయడం, తులసి వనాన్ని సేవించడం, ఈ 3 పనులు సమాన ఫలితం కలిగిస్తాయి. తులసి వనాన్ని స్థాపించేవారు సమస్త పాపములు హరించును. ఇష్టకామ సిద్ధి కలుగుతుంది. యముని వల్ల భీతి కలుగుదు. యజ్ఞ యాగాలు, పూజలు, వ్రతాలు సమస్త కార్తీక మాసంలో చేయటం వలన రెట్టించిన పుణ్యం కలుగజేస్తాయి. తీర్థయాత్రల దేహాన్ని, మనస్సును పునీతం చేస్తాయి. వీని వల్ల కలుగు పుణ్య ఫలం అనంతం. కార్తీక మాసం ద్వాదశి తిథి యందు తులసి పాదంతో పూజలు చేయని వారు చేయ పనులు నిర్తకంలో, నిష్ఫలంలో, అట్టి అజ్ఞానులు నరకములు పాలగురు. తులసిదానం కలిగిన వారు అసాయమునకు విష్ణు భక్తిని పూజించవలను. అట్లా ప్రథమగుణం. నారాయణ సన్నిధులకు భక్తుడు విప్రుడు శ్రీమన్నారాయణుడు మాంస సంపద వలన వారు పూజించట పుణ్యప్రదము. తులసి మాల కానీ, ధాత్రి మాల కానీ ధరించడం చేష్టము. అట్టివారు కొన్ని వేల కోట్ల సంవత్సరంలో స్వర్గం నందు నివసించుతారు. ఈ మాలలను దానం చేసిన, ధరించిన, తలచిన తులసిదేవుని శ్రీహరి స్మరించవలను. సమస్త పుణ్యాలను కలుగజేసి సర్వపాపాలను హరించును ఈ తులసి దళం. తులసి మహాత్యం తులసి మాత చదివిన వారు అత్యంత మంచిది. తులసి దళాలతో పూజ చేసిన పునర్జన్మ ఉండదు. వనభోజన విధి. వనభోజనం. కార్తీక మాసంలో వనభోజనం చేస్తే కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద శ్రీ విష్ణు భగవానుడు అర్పించిన వారి పశు సంఖ్యలను అనుసరించి అశ్వమేధయోగంలో చేసిన ఫలాలను పొందగలరు. కార్తీక మాసంలో ఉసిరి చెట్టుతో తోట శ్రీ విష్ణుని పూజించిన భక్ష భోజ పంచభక్ష పరమాలను వేధించి ప్రమాణంతోనూ, బంధువులతోనూ, మిత్రులతోనూ పూజించగలను. కార్తీకని ఉసిరి చెట్టు చంద్రని శ్రీ విష్ణు పూజను గావించిన సమస్య